వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు పూజా కార్యక్రమాలు చేసి పనులను ప్రారంభించారు. నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయని ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంత ఇల్లు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్లు, డివిజన్కు 125 ఇండ్లు చొప్పున మేము విభజించడం జరిగింది. మరి గత 10-12 ఏళ్లల్లా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. మరి 15-16 నెలల్లోనే 3500 ఇండ్లకు ఇండ్లు ఇవ్వటం, పట్టాలు ఇవ్వటం, వాటికి ముగ్గులు పోయటం. ఇవాళ 53వ డివిజన్లో సుమారు 82 ఇండ్లకు ఇంకా 80 ఇండ్లు దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్లమ్ ఉన్న కాలనీ ఏరియా ఏదైనా ఉందంటే ఇది 53వ డివిజన్, 54వ డివిజన్, వీటిల్లో ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి లష్కర్ సింగారం. వీటిల్లో అత్యధికంగా 125 కాకుండా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వటానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఇళ్లకు ముగ్గులు వేయటం జరిగింది. మరి నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంకి అవధులు లేవు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా కడుపు నిండా మాకు భోజనం చేసినంత ఇదిగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళకు మాకు కూడా కొత్త ఇల్లు వచ్చింది. లేకపోతే గతంలో ఇక్కడ మొత్తం నీళ్ళలో వర్షాలతో మునిగిపోయే కాలనీ ఇదంతా. మేము గతంలో తాళ్ళు పట్టుకొని తిరిగినాం ఈ కాలనీలో. వర్షాలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లాలను ఆ పొట్లాలను ఇవో పట్టుకొని తిరిగిన సందర్భాలు చూసినాం ఈ వాడలలో. ఇవాళ నీళ్లు రాకుండా వాళ్ళకు కొత్త ఇండ్లు కేటాయించుకుంటూ మేము